టు R&D IT స్కూల్. చాలామందికి సాఫ్ట్వేర్ కోర్సులు ఎవరు చేయొచ్చు, ఎవరు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటాం వల్ల సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించవచ్చు, ఏ డిగ్రీ చదివిన వాళ్ళకి ఇది అవకాశం ఉంటుంది, ఎవరికి అవకాశం ఉండదనే చాలా సందేహాలు ఉంటాయి. సో వాటిని నివృత్తి చేయడం కోసం మా దగ్గర ఉన్న కోర్సులు చేస్తున్న కొంతమంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఈరోజు మనతో పాటు సాఫ్ట్వేర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఉన్న స్టూడెంట్ రాకేష్ ఉన్నాడు. సో రాకేష్ గురించి మీకు ఒక 2 లైన్స్ చెప్తాను. రాకేష్ AGBSC చదివాడు. AGBSC తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి .NET కోర్స్ చేస్తున్నాడు. ఇప్పుడు రాకేష్, నీ గురించి నువ్వు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వు. నా పేరు రాకేష్ రెడ్డి, నేను కడప నుంచి వచ్చాను. సో 2021 జూన్ 5న అగ్రికల్చర్ BSc పాస్ అవుట్ అయ్యాను. సో నవంబర్ 30th 2021 నాకు టీచింగ్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది. ఫ్రమ్ నవంబర్ 30 టు October 3 I have worked as a teaching assistant in Adarna Agriculture Polytechnic College, and after October 3, by watching iDream interview of R&D sirs, my mother has joined here for job guarantee program, and I have completed 10 months here, 10 months time period. So I am going to attend interviews by next month. యా, అంటే నువ్వు ఇప్పుడు కోర్సులో జాయిన్ అయ్యి 10 నెలలు అయిందా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే AGBSC ఎక్కడ చదివావు? మహారాష్ట్ర సార్. మహారాష్ట్ర. సో ఇంటర్మీడియట్ బైపీసీ. ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత మరి AGBSC వైపుకి ఎందుకు వెళ్ళావు? మెడిసిన్. సార్ ఐ హ్యావ్ బీన్ ట్రైడ్ ఫర్ MSET అండ్ NEET. దాంట్లో ర్యాంక్ రాలేదు. మా పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ నేను డాక్టర్గా చూడాలనుకున్నారు, అది కుదరలేదు అని చెప్పేసి అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 2021లో పాస్ అవుట్ అయిన తర్వాత సో ఎటువంటి ఆపర్చునిటీస్ లేక ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఉండాలి ఖాళీగా, జాబ్ అయితే కంపల్సరీ కదా మనకి. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మా బ్రదర్స్ ఉన్నారు, అందరూ హెల్ప్ చేస్తారు, అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మదర్ మీ ఇంటర్వ్యూ చూడడం జరిగింది iDreamలో. దాన్ని చూసి సో సార్ మనకి ఆఫర్ చేస్తున్నారు కదా, ఎటువంటి డిగ్రీ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకోవచ్చు అని సార్ ఎంత క్లారిటీగా ఇస్తున్నప్పుడు, అంత భరోసా ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు జాయిన్ అవ్వకూడదు అని మదర్ ఎంకరేజ్ చేశారు. ఆ రోజు జాయిన్ అయ్యేటప్పుడు కూడా మదర్ ఫాదర్ వచ్చారు. ఖచ్చితంగా సార్. డాడీ ఏం మాట్లాడు సార్, అంతా మదరే మాట్లాడుతారు. అదే మీ మదర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అంటే నేను ఇంతకుముందు వీడియోలలో నేను చెప్పడం జరిగింది ఏమంటే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సాఫ్ట్వేర్ వైపు రావచ్చు. తర్వాత మీకు ఒక వీడియో ఉంటుంది మనది, డాక్టర్లు అవ్వలేకపోయారు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు. అంటే జనరల్గా బైపీసీ చదివినాక వీళ్ళు బైపీసీ స్టూడెంట్స్ అందరూ హార్డ్ వర్కింగ్ నేచర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మెడిసిన్ కోసం ట్రై చేస్తారు. మన కాడున్న తక్కువ సీట్ల వల్ల మెడిసిన్ దొరకకపోవడం వల్ల తర్వాత BPharmacy, AGBSC ఇలాంటి కోర్సులకు వస్తారు. సో వాళ్ళందరికీ జనరల్గా AGBSC, BPharmacy వైపు అంత మంచి ఆపర్చునిటీస్ ఉండవు, అంటే కంపేర్ విత్ IT. ఇప్పుడు వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఆ స్థాయిలో మనకి BPharmacy, AGBSCలో ఆపర్చునిటీస్ ఉండవు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. సో ఆ స్థాయిలో మళ్ళీ వీళ్ళు సెటిల్ అవ్వాలంటే IT వైపు రావచ్చు. సో ఇక్కడ IT వైపు రావచ్చా, అసలు నేర్చుకోలేస్తారా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను, ఫార్మసీ, AGBSC వాళ్ళు, BJEDC వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు, జాబ్ కొట్టవచ్చు అని. ఇక్కడ మా దగ్గర ఇప్పటికి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ BPharmacy, AGBSC అండ్ BJEDC గ్రూప్ నుంచి ప్రిపేర్ అయ్యి జాబులు కొట్టారు. వాళ్ళ వీడియోలు కూడా మనం యూట్యూబ్లో మీకు 1-2 దొరుకుతాయి. సో దానికి ఇంకొక ఎగ్జాంపుల్ నెక్స్ట్ జాబ్ కొట్టబోయే మన రాకేష్. సో రాకేష్ని చూస్ చేసుకోవడానికి కారణం ఆయన ప్రొఫైల్ని ఇంట్రడ్యూస్ చేయడం, మెయిన్ AGBSC బ్యాక్గ్రౌండ్లో ఉండటం. ఇది చాలామంది AGBSC స్టూడెంట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రెండోది వన్ ఆఫ్ ద సిన్సియర్ స్టూడెంట్ ఇన్ ద బ్యాచ్, రెగ్యులర్గా అంటే చాలా కష్టపడి ప్రిపేర్ అవుతాడు. ఖచ్చితంగా ఇతను సక్సెస్ అవుతాడు అనే నమ్మకం కుదిరిన వాళ్ళకే మేము కూడా ఇంటర్వ్యూ అంటే దానికి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో మొత్తం నీకు 10 months పీరియడ్ పట్టింది కదా.
సో 10 months పట్టిందా, మధ్యలో ఏమన్నా గ్యాప్ సార్ మధ్యలో డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల 2 months వేస్ట్ అయింది సార్. లీవ్ తీసుకున్నాను, ఇంటికి వెళ్ళొచ్చు. 8 months పట్టిందండి. సో ఇక్కడ మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మేము ఇతనికి జాబ్ గ్యారెంటీ ప్రోగ్రాంలో .NET ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం. మేము సుమారుగా ఒక 6 నెలలు పట్టవచ్చు అని చెప్తాం. మా ఆలోచన ఏంటంటే 4 months నేర్చుకోవడానికి, 2 నెలలు ప్లేస్మెంట్కి అనేది ఒక ఆలోచన. అది అప్రాక్సిమేట్ టైం మాత్రమే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇతనికి 8 నెలలు పట్టింది ప్రిపేర్ అవడానికే. సో ఇప్పుడు ప్రిపరేషన్ అంటే ఏ మాడ్యూల్స్ కంప్లీట్ చేసావు ఇప్పటి వరకు? C#, ADO.NET, SQL అండ్ MVC సార్. MVC ఇంతవరకు కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఇతను ఇంటర్వ్యూ బ్యాచ్లో పెట్టాము. సో లాస్ట్ 2 weeks నుంచి ఇతను ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నాడు. జనరల్గా మేము ఇంటర్వ్యూస్కి పంపించే ముందు ఒక 2 to 4 weeks వాళ్ళని ఇంటర్వ్యూ బ్యాచ్ అని చెప్పి ఫామ్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. మెషిన్ టెస్ట్లు, రిటర్న్ టెస్ట్, కోడింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇతను ఆ ప్రాసెస్లో ఉన్నాడు. నెక్స్ట్ మేబీ ఆయన నెక్స్ట్ మంత్ అంటుండు, కానీ అన్ని రోజులు కూడా కాదు, ఒక 2 weeksలో వీఆర్ ప్లానింగ్ 1 drive ఫర్ దిస్ గై. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలామందికి డౌట్ ఏముంటుందంటే, బైపీసీ, AGBSC ఎక్కడ కంప్యూటర్స్ లేదు. సో మరి ఇక్కడ కోడింగ్ నేర్చుకున్నాం. .NET అంటే ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్. అది నేర్చుకోవటంలో ఏమన్నా ఇబ్బంది ఉందా? ఎలా ఎలా అంటే అక్కడ ఆ యొక్క జర్నీలో నీకు నీ అనుభవాలు, అంటే ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉందని చెప్పు, నిద్రలేని రాత్రి ఉంటే నిద్రలేని రాత్రి, నైట్ ఏడ్చానంటే ఏడ్చాను, లేదా బ్యాగ్ సర్దుకొని ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను, డ్రాప్ అవుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఆగాను. అసలు ఇక్కడ ఒక్క పాయింట్ కూడా యూ డోంట్ రిక్వైర్ టు కన్విన్స్ ఎనీవన్. ఏది నీ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, జాబ్ వస్తుంది, అందులో డౌటే లేదు. ఆర్ యూ కాన్ఫిడెంట్ దట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ జాబ్? Yes sir. Yes, I'm confident sir. Confident. కాన్ఫిడెంట్గా ఉన్నావు? షూర్? Sure sir. షూర్ జాబ్ అయితే వస్తుంది పక్కా వస్తుంది. అంటే ఎందుకు అది కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? Because I have learned everything in detail. ఓకే, సో అది మనలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నీకు ఆ ప్రిపరేషన్ టైంలో చాలామంది బైపీసీ స్టూడెంట్స్, ఫార్మసీ, AGBSC వాళ్ళకి ఇన్పుట్ హెల్ప్ అవుతుంది. నువ్వే ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేసావు? బిఫోర్ గోయింగ్ టు సే దట్, అది చెప్పడం కంటే ముందు మా మదర్ నన్ను ఇక్కడ జాయిన్ చేయాలనుకున్నప్పుడు, ఏంటమ్మా అసలు అగ్రికల్చర్ సైడ్ కంప్యూటర్స్ నాలెడ్జ్ లేదు, ఏం లేదు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, అసలు ఏ నాలెడ్జ్ లేకుండా వెళ్ళి నేను ఏం చేయాలి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, సార్ చెప్పారని మీరు అంటున్నారు, నాకు ఏమొచ్చు, నేను ఇబ్బంది పడినా అంటే, లేదు వెళ్ళు అని తిట్టి అన్నీ చేసి తెచ్చి ఇక్కడ పెట్టారు. ఫస్ట్ 1 week అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను సార్ సెట్ అవ్వడానికి. కానీ హాస్టల్లో ఉన్నప్పుడు, నువ్వు అగ్రికల్చర్ అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఎవరు అన్నారు? చాలా మంది అన్నారు సార్. నేను అనేది అలా కాదు. ఇప్పుడు జాయిన్ అయినప్పుడు నీవు మీ మదర్ వచ్చి జాయిన్ చేశావు. జాయిన్ చేసినప్పుడు నీకు ఇతరుల నుంచి ఎలాంటి ఇబ్బంది వచ్చిందో అది చెప్పు ఫస్ట్. తర్వాత నువ్వు ఎలా ఇబ్బంది పడ్డావు, నువ్వు పర్సనల్గా సబ్జెక్ట్ లెర్నింగ్ ఎలా ఉంది? జాయిన్ చేసినప్పుడు హాస్టల్లో సార్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సో వై యూ కేమ్ టు IT ఫీల్డ్, అగ్రికల్చర్ చదివి అంత లెక్క ఖర్చు పెట్టి 15 lakhs పేమెంట్ కట్టి చదివి 4 years వేస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి అక్కడ అంటే అటు సైడ్ వెళ్ళొచ్చు కదా, ఆపర్చునిటీస్ బాగున్నాయి కదా మార్కెటింగ్ సైడ్ అని చాలామంది అన్నారు సార్. హాస్టల్లో ఫ్రెండ్స్ కానీ కొత్తగా రూమ్మేట్స్ కానీ చాలా మంది అన్నారు, కామెంట్ చేశారు. అవన్నీ తట్టుకోవడం. అది వాళ్ళు అలా అన్నారు. మదర్ వచ్చి జాయిన్ చేశారు, నాకు గుర్తుంది, మీ నాన్న మీ మదర్ ఇద్దరు వచ్చారు, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయారు. మరి అప్పుడు నీకేమనిపించింది వాళ్ళు ఫ్రెండ్స్ అంతా అలా అన్నప్పుడు? స్టార్టింగ్లో నాకు కూడా ఏంటబ్బా నిజమే కదా, ఎందుకు పేరెంట్స్ చెప్పారని వచ్చి కూర్చున్నాను, ఏమొస్తుందో ఏంటో నాకు తెలియదు కదా, అసలు ల్యాప్టాప్ పరిచయం కూడా లేదు, తెచ్చుకున్నాను కూర్చున్నాను అనే ఫీలింగ్ వచ్చింది సార్. వచ్చింది. అప్పుడు నీ టైంలో హాస్టల్లో కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారు అనేది మాకు ఇన్ఫార్మ్ చేసినట్టుంది కదా? బేసికల్గా ఇదే రీజన్ మీద మీకు ఇన్ఫార్మ్ చేశాను సార్. ఇట్లా హాస్టల్లో అంటున్నారు, కొద్దిగా డైవర్ట్ అవుతున్నారు అంటే అప్పుడు మనం హాస్టల్ మారవటం ఏదో జరిగింది అనేది మారమని చెప్పారు, కానీ ఇంకా అలాగే అడ్జస్ట్ అయ్యి అక్కడే ఉండిపోయాను. సో అది నేను జాయిన్ అయ్యేటప్పుడు మదర్తో వచ్చినప్పుడు మీరు ఫీజు కట్టిన తర్వాత ఆ రోజు ఇదే టైం నాకు బాగా గుర్తుంది, ఇదే రూమ్ ఇదే టైము. ఆ రోజు మీరు హాస్టల్కి వెళ్తారు, హాస్టల్కి వెళ్ళినాక మీకు అంటే
ఇలాంటి కామెంట్స్ రావచ్చు, మీతో కూర్చున్న స్టూడెంట్స్ కూడా మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా అని ఏమన్నా చెప్పానా? నాకైతే గుర్తులేదు. అన్నారు సార్. జనరల్గా చెప్తాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మీ మీద కొద్దిగా కామెంట్స్ వస్తాయి, మీరు వాటిని తట్టుకొని ఉండాలి. యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ, నాట్ ట్రస్ట్. మీరు ఇక్కడికి నన్ను నమ్మొచ్చారు, మిమ్మల్ని నమ్మొచ్చారు, వాళ్ళ మాటలు వినొద్దు అని చెప్తుంటాను. జనరల్గా హాస్టల్స్లో అలాంటి డిస్టెన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళని మేము మన స్టూడెంట్స్తో పాటు వేరే హాస్టల్స్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అయితే నువ్వు అంతే ఉన్నావా? అప్పుడు నువ్వు కూడా కొద్దిగా నీ మనసు కూడా అటువైపు ఆలోచన వచ్చిందా? వచ్చింది సార్. ఏదో మనం రాంగ్ ట్రైన్ ఎక్కాము, మదర్ ఏదో తీసుకొచ్చి వేరే ఒక ట్రైన్ ఎక్కి పోయి ఇంకో ట్రైన్ ఎక్కి ఇచ్చినట్టుంది, అన్న వాళ్ళు వీళ్ళంతా అంటున్నారు కదా అని కొద్దిగా మనసులో కలిగి ఉంటుంది. కలిగిందా? కలిగింది సార్. బేసికల్గా దాంట్లో నుంచి నువ్వు కోర్స్కి వచ్చినావు కదా, ఇన్స్టిట్యూట్కి వస్తున్నావు. సో మరి ఇన్స్టిట్యూట్కి వస్తున్న పీరియడ్లో ఆ అనుమానం నుంచి నీకు నమ్మకం కలగటానికి ఎన్ని రోజులు పట్టింది? 2 వీక్స్ పట్టింది సార్. 2 వారాలు పట్టిందా? అండ్ అడ్జస్ట్ అయ్యి ఈ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వడం, అందరితో కలిసిపోవడానికి 2 వీక్స్ పట్టింది. వాళ్ళు మీ హాస్టల్ మేట్స్ చేసిన నెగిటివ్ ఆ కామెంట్స్ నుంచి బయటపడ్డావా? సో వెన్ ఐఎమ్ డూయింగ్ ద కోడింగ్ వెరీ వెల్, దే హ్యావ్ టోల్డ్ మీ దట్ యు ఆర్ డూయింగ్ వెల్, యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దిస్. అంటే నువ్వు అప్పుడు అన్నాం కదా, అవన్నీ కాదు, నువ్వు చేస్తున్నావు కదా, నీకు కాన్ఫిడెంట్ ఉంటే యూ క్యాన్ మూవ్ ఆన్ అన్నారు సార్. వెరీ గుడ్. అంటే వాళ్ళ అనుమానం ఏంటంటే, నేను అనుకోవటం వాళ్ళని కూడా తప్పట్టేది లేదు, వాళ్ళు చూసిన వాతావరణాలను బట్టి జనరల్గా ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కోడింగ్ వైపు, బీటెక్ స్టూడెంట్సే కోడింగ్ నేర్చుకోలేరు కదా, వీళ్ళు ఈ బైపీసీ ఏజీబీసీ చదివిన వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అనేది వాళ్ళు చూసిన ట్రైనింగ్స్, వాళ్ళు చూసిన ఎక్స్పీరియన్సెస్లో వాళ్ళు కామెంట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ .NET మేము చేసే టీచింగ్ విధానం అనేది వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఈ మెథడాలజీ ఆఫ్ ఈజీ టీచింగ్లో నీకు ఎప్పుడైతే నువ్వు కోడ్ రాస్తున్నావో అప్పుడు వాళ్ళు శబాష్ అని ఉంటారు. అంతే, శబాష్ యూ కెన్ గో హెడ్ అన్నారా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మొదటి సెషన్, సెకండ్ సెషన్, అలాంటప్పుడు మొదటి 2-3 టాపిక్స్ అంటే కంప్లీట్గా నువ్వు సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఇది కంప్లీట్గా కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్, నీకు సంబంధం లేనిది. ఓకే. సో అంతకుముందు నాకు తెలిసి నీకు జీమెయిల్ ఓపెన్ చేయటం, గూగుల్ చేయటం, యూట్యూబ్ చేయటం ఇలాంటివి తప్పితే వేరే సంబంధాలు వేరే తెలియదు. సో అప్పుడు ఆ మొదటి సెషన్స్లో నీకు ఎన్ని రోజులు పట్టింది? అంటే ఎలా అనిపించింది? ఫస్ట్ సెషన్ విన్నావు, .NET ఇంట్రడక్షన్ అని ఉంటుంది, ఒక 1 hour సెషన్ విన్నావు, అప్పుడు ఏమనిపించింది మొదటిసారి? కొంచెం డిఫికల్ట్ అనిపించింది సార్. సో అర్థం చేసుకోవడానికే టైం పట్టింది. మొదటి సెషన్, ఫస్ట్ 2 సెషన్స్ అలాగే గడిచింది సార్. ఓకే. వెన్ ఎంటరింగ్ ఇంటూ కోడింగ్ అయితే, కోడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ విజువల్ స్టూడియో ఏంటో తెలియదు, దాంట్లో టూల్స్ ఎలా ఉంటాయో తెలియదు, ఎలా రాయాలి ఏంటి అనేది ఏమీ తెలియనప్పుడు సార్ మిమ్మల్ని ఆ టైంలో వచ్చి నాకు ఇది సార్ పరిస్థితి అంటే మీరు మెంటర్స్ని అరేంజ్ చేయడం జరిగింది, వాళ్ళ ద్వారా మేము అన్ని నేర్చుకోవడం జరిగింది సార్. మెంటర్ హెల్ప్ యూజ్ అయింది, నాకు చాలా బాగా యూజ్ అయింది మెంటర్ హెల్ప్. సో అది నీకు కోడింగ్ కంఫర్ట్ రావడానికి మొత్తం మీద C#.NET ప్రోగ్రామింగ్ అనేది సెకండ్ సెషన్లో స్టార్ట్ అవుతుంది. బేసిక్ వెల్కమ్ మెసేజ్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేస్తాం మనం. ఫస్ట్ మనం ఒక మెసేజ్ ప్రింట్ చేయిస్తాం, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. సో అట్లా నేను ప్రోగ్రామింగ్ రాయగలుగుతున్నాను, నేను రాయగలుగుతాను అని కలగటానికి ఎన్ని సెషన్స్ పట్టింది? 15 సెషన్స్ పట్టింది. 15-20. ఏ టాపిక్ వచ్చేసరికి టైప్ కాస్టింగ్ వచ్చిన తర్వాత వచ్చిందా? ఓకే. ఇంకా ఆ తర్వాత ఐ థింక్ సో యువర్ ఎంజాయ్ చేసాను సార్. అంటే 80% కోడ్ అయితే నా ఓన్గా నేను రాయగలను అనే కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. సో వెన్ ఎంటరింగ్ ఇంటూ ADO.NET అయితే ఇంకా పూర్తిగా ఈజీ అయిపోయింది సార్. కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, రైట్. సో తర్వాత ఈ టాపిక్స్లో లాజిక్ రాస్తున్నప్పుడు ఊప్స్ కోడింగ్, లాజిక్ కోడింగ్ రాస్తున్నావు, డేటా యాక్సెస్ కోడింగ్ రాస్తున్నావు, 3 types ఆఫ్ కోడింగ్ రాసావు, అండ్ UI కోడింగ్ రాసావు, కంట్రోల్స్ కోడింగ్, టెక్స్ట్ బాక్స్, వ్యాలిడేషన్స్. సో ఎక్కడ నీకు బాగా ఈజీ అనిపించింది? వేర్ యూ ఎంజాయ్? డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఆఫ్ కంట్రోల్స్ ఇన్ UI లాజిక్. ఎంజాయ్. అది కోడింగ్ కాదు, జస్ట్ UI లాజిక్ రాసేటప్పుడు అండ్ దెన్ ఇన్సర్ట్ కోడ్, బటన్ కోడ్ రాసేటప్పుడు ఈజీ అనిపించింది సార్. డేటా యాక్సెస్ కోడ్ బాగుందా? ఊప్స్ కోడింగ్ బాగుందా? కంట్రోల్ స్టేట్మెంట్ కోడింగ్ బాగుందా? రియల్గా చెప్పాలంటే ఊప్స్ కోడింగ్ బాగుంది సార్. ఊప్స్ కోడింగ్ బాగుంది.
ఓకే, అమాంగ్ ఆల్ ద టాపిక్స్ బాగా కాన్ఫిడెంట్గా ఏ టాపిక్ నీకు ఇష్టం? బాగా అంటే డేటా టైప్స్ నుంచి ఉప్స్ వరకు కాన్ఫిడెంట్గానే ఉంది సార్. ఓకే, రైట్, సరే. నెక్స్ట్ ఇక్కడ ఉన్న జరిగిన యాక్టివిటీస్ ఉన్నాయి కదా, సో అందులో నీకు బాగా ఉపయోగపడ్డ నచ్చిన యాక్టివిటీస్ ఏంటి? బేసికలీ ఐఎమ్ నాట్ థింకింగ్ ఇట్ ఇస్ అన్ ఇన్స్టిట్యూట్ సార్, ఐ థింక్ ఇట్ ఇస్ అన్ స్కూల్ ఫర్ అస్. సీరియస్గా సార్, నేను టీచింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉండేది. బట్ నేను చదువుకునే టైంలో ఎలా అయితే టీచర్స్ మమ్మల్ని మానిటర్ చేసేవాళ్ళు, మమ్మల్ని ఇక్కడ కూడా అలాగే ఉంది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాం, ఫోన్స్ కలెక్ట్ చేయడం ఏంటి, కనీసం అదే కదా మనకి టైం పాస్ అయ్యేదని అనుకున్నాం. కానీ బట్ పోను పోను ఫోన్స్ లేకుంటేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అని ఆలోచించి అలవాటు పడి ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి చాలా యూజ్ అయింది సార్ మాకి. సో ఏంటంటే మన ఓన్ లెర్నింగ్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అయింది. ప్రతిదీ కూడా సార్ మీద ఆధారపడడం కంటే మన ఓన్ లెర్నింగ్ నేర్చుకుంటే కనుక నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఏదైనా సరే మన సొంత నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడడం మంచిది కాదని నేను ఇక్కడ నేర్చుకున్నాను సార్. సో ఇప్పుడు మన యాక్టివిటీస్లో ఫోన్స్ కలెక్షన్ అనేది మీ అందరికీ నచ్చంది. బట్ ఐ లైక్ ఇట్ సార్, ద బెస్ట్ పార్ట్ ఇది. బట్ మొత్తం స్టూడెంట్స్లో 100 మందిని పర్సనల్ ఒపీనియన్ అడిగితే 99 కాదు 100 మంది కూడా ఫోన్స్ తీసుకోకపోతే బాగుంటుంది అంటారు. కానీ బట్ అదే ఎక్కువ బెస్ట్ పార్ట్ అదే సార్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ మీకు మార్నింగ్ 1.5 hours సెమినార్ యాక్టివిటీ ఉంటుంది. అంటే నిన్న చదివిన టాపిక్స్ అన్ని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు డయాస్ షేరింగ్ చేసుకుంటారు డయాస్లో. అది ఎలా ఉంది ఆన్ డయాస్ యాక్టివిటీ? చాలా బాగుంది సార్. సో నువ్వు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎక్కుంటావు డయాస్? మోర్ దాన్ 7 to 15 times. అంతేనా సార్? సో వి స్టార్టెడ్ రీసెంట్లీ. అది మీరు స్టార్టింగ్ లో లేదు? స్టార్టింగ్ లో లేదు, ఈ మధ్య స్టార్ట్ ఈ 1.5 month నుంచి స్టార్ట్ అయింది. 15 times ఎక్కింటాను సార్ స్టేజ్ మీద. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ క్లాసెస్ ఉన్నాయి కదా, సో ఆ కమ్యూనికేషన్ క్లాసెస్ ఆర్ యూ ఇంప్రూవింగ్ యువర్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్? యూస్ఫుల్ అవుతుంది సార్, ఇట్స్ వెరీ యూస్ఫుల్. అండ్ ఇన్ అవర్ కోడింగ్ లెర్నింగ్లో మనం కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతాం. Step 1 డిజైన్ ద ప్రోగ్రామ్, Step 2 రైట్ ద ప్రోగ్రామ్ ఆన్ పేపర్, Step 3 డూ ద ట్రేసింగ్ ఆన్ పేపర్, Step 4 రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ విజువల్ స్టూడియో, Step 5 డూ ద డీబగ్గింగ్ ప్రాసెస్, put a break point in Visual Studio, and on paper you do the memory allocation. సో నువ్వు ఈ 5 steps ప్రాసెస్లో ఫాలో అవుతావా? జనరల్గా ఫాలో అవుతాను సార్. ఫాలో అవుతాను. బాగుంటాయి యాక్టివిటీ. ఇందులో ఏ యాక్టివిటీ 5 steps ఏది బాగా నచ్చుద్ది నీకు? రైటింగ్ కోడ్ ఆన్ ద ల్యాప్టాప్, సో ట్రేసింగ్ ఆన్ ద పేపర్. ట్రేసింగ్ ఆన్ పేపర్ అది ఎక్సలెంట్ యాక్టివిటీ. నాకు ఆ 2 activities చాలా బాగా నచ్చుతాయి సార్. పేపర్లో ట్రేసింగ్ అంటే ఏంటంటే రాసిన ప్రోగ్రామ్ని పెన్ పెట్టుకొని మన స్టూడెంట్ లైన్ టు లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో పేపర్లో డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్లో ఇంటూ ఏ ఈక్వల్ టు 10 ఉందనుకోండి, ఆ యొక్క లైన్ని ట్రేస్ చేసినప్పుడు పేపర్లో వేరియబుల్ ఏ క్రియేట్ అవుతుంది, మెమరీ ఎలకేట్ అవుతుంది, 10 అనే వాల్యూ అందులో స్టోర్ అవుతుంది అని ఒక డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ట్రేసింగ్. ట్రేసింగ్ అనేది ట్రేసింగ్ని మేము ఇంప్లిమెంట్ చేసే ట్రేసింగ్ మేము ఏమంటామంటే ఇట్స్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ లైన్ బై లైన్ విత్ పెన్ అండ్ పేపర్. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ యాక్టివిటీ. ఇప్పుడు చాలామంది నా ఓల్డ్ స్టూడెంట్స్ నాకు కలిసినప్పుడు కూడా నన్ను అడిగే ఒకటి, అంటే నాతో చెప్పేది వాళ్ళు షేర్ చేసుకునేది అంటే, మీరు చెప్పిన కోడింగ్ టెక్నిక్లో ట్రేసింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, వి ఎంజాయ్ లాట్ అని చెప్తారు. నీది కూడా అదేనా? ఊప్స్లో మెమరీ అలొకేషన్ చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ సార్. బాగుంటుంది అది కూడా. చాలా డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ అది చాలా బెస్ట్ పార్ట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఫోన్ అనేది ఒకటి. 2 సెమినార్ ఐ థింక్ మన స్టూడెంట్స్ అందరూ కూడా లైక్ చేస్తారు. మొదట్లో భయపడతారు, మొదట్లో గెట్టింగ్ ఆన్ టు ద డయాస్ ఫస్ట్ టైం అయినప్పుడు 1-2 సార్లు ఇబ్బంది పడతారు, తర్వాత ఇక పోటీలు పడుతున్నారు. అది చాలా హెల్ప్ అవుతుంది. మనం ఇక్కడ సెమినార్ అనే ఒక ప్రోగ్రామ్ పెడతాం. అదేంటంటే ఉదయం 1.5 యాక్టివిటీ చేస్తాం మేము. అంత ముందు రోజు చదివిన టాపిక్స్ నుంచి ప్రతి స్టూడెంట్ డయాస్ మీదకి వెళ్ళి ఒక 2 నుంచి 3 నిమిషాలు ప్రజెంట్ చేస్తారు. ఆ విధంగా ప్రతి స్టూడెంట్ వారంలో ఒక 3 to 4 times డయాస్ ఎక్కడం వల్ల ఒక నెలలో ఒక 12 times అలా వాళ్ళు టోటల్ కోర్స్ అయ్యే లోపల 50-60 times డయాస్ ఎక్కి పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న ప్రజెంటేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ వల్ల కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ Yes, sir. అవుతాయి. ఒక వీక్లో సాటర్డే మొత్తం మార్నింగ్ 9 to 4 కంప్లీట్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ద్వారా ఇంగ్లీష్ ఇంటర్వ్యూ స్కిల్స్, ఇంగ్లీష్ క్లాసెస్ వీఆర్ ఆర్గనైజింగ్. దట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది చాలా. అండ్ అనదర్ వన్ ఈజ్ మనం ఇంప్లిమెంట్ చేసే XY ఎలా ఉంది? సో చదువుకుంటూ పోవడం అనేది నీకు ఎంతవరకు అర్థమైందో తెలియాలంటే XY ప్రోగ్రామ్ కంపల్సరీ సార్. యా, సో వీడియో ఎంత విన్నాం అనేది కాదు, కానీ దాంట్లో ఎంత అర్థమైంది అనేది క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో XY చేసుకోవడం బెస్ట్ పార్ట్. XY ఏంటంటే ఒక టాపిక్లో 20 క్వశ్చన్స్ ఉంటే ఈ 20 క్వశ్చన్స్ని స్టూడెంట్సే XY ప్రోగ్రామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ ఉన్నాడు, ఇంకొక రమేష్ ఉన్నాడు. రమేష్ X అయితే రాకేష్ Y. సో Y విల్ ఆస్క్ ద క్వశ్చన్ టు X విల్ ఆస్క్ క్వశ్చన్ టు Y. ఒకసారి ఆన్సర్ చేస్తే రైట్ టిక్ చేస్తారు ఆ క్వశ్చన్ నెంబర్ పక్కన, ఆన్సర్ చేయకపోతే ఇంటూ కొడతారు. అలా వీళ్ళు ఒక రౌండ్ కంప్లీట్ చేసే లోపల ఆ 20 క్వశ్చన్స్లో X ఎన్ని ఆన్సర్ చేయలేదు, Y ఎన్ని ఆన్సర్ చేయలేదు అనేది మార్క్ చేసుకొని మళ్ళీ వాటిని ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఒక రౌండ్ కొడతారు. ఏది రౌండ్ అంటే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటారు. ఈ విధం వల్ల బికాస్ ఆఫ్ దిస్ XY ప్రాసెస్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఇంటర్వ్యూస్లో వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రశ్నని సమాధానం చెప్పడానికి చాలా ఈజీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఐఎమ్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఈ యాక్టివిటీస్ ఈరోజు కావు. నేను లాస్ట్ 12 years నుంచి టీచింగ్లో ఉన్నప్పటి నుంచి ఈరోజు మా స్టూడెంట్స్ సక్సెస్ అవటంలో ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా హెల్ప్ అయింది. ఈరోజు ఇండస్ట్రీలో 10-12 years బ్యాక్ వెళ్ళి పనిచేసి ఇప్పుడు జాబ్ చేసి మేనేజర్స్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ హెడ్ ఆఫ్ ద కంపెనీ ఒక హైదరాబాద్ బ్రాంచ్ హెడ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ యొక్క మెథడాలజీస్ అండ్ మా యొక్క మేము ప్రాసెస్ ఉపయోగించిన ఈ ట్రేసింగ్ టెక్నిక్ XY హెల్ప్స్ లాట్ టు దెమ్. దే టోల్డ్ సేమ్ థింగ్. ఐ హోప్. నెక్స్ట్ మనం కండక్ట్ చేసే మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, సో అదేలా ఉంది? ఇంటర్వ్యూ ఫియర్ పోతుంది సార్. సో మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటామో ఇంటర్వ్యూయర్ దగ్గర కూడా మనం భయపడకుండా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ ఫియర్ లూజ్ అవుతే అక్కడ మనకు కాన్ఫిడెంట్ వస్తుంది, లేకుంటే అక్కడ కూడా ఫియర్తో చదువుకున్నవన్నీ మర్చిపోయి బ్లాంక్. ఇంటర్వ్యూ అంటే ఏంటంటే మేము ఇంటర్వ్యూస్ పంపించే ముందు టోటల్గా 4 modules మేము 600 క్వశ్చన్ ఆన్సర్స్ని రెడీ చేసాం, క్వశ్చన్ బ్యాంక్. సో ఈ 600 క్వశ్చన్ బ్యాంక్ మీద మేము మా ఫ్యాకల్టీస్ మా టీం అంతా కూడా వీళ్ళ స్టూడెంట్స్ని ప్రతిరోజు ఒక 50 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకొని వి డూ ద మాక్ ఇంటర్వ్యూస్. చెప్పినవి వాటికి రైట్ కొడతాం, చెప్పని వాటికి ఇంటూ కొట్టి మళ్ళీ ప్రిపేర్ చేపిస్తాం. ఆ విధంగా రోజు 50 క్వశ్చన్స్ అన్నప్పుడు 10 రోజుల్లో 300 క్వశ్చన్స్ కంప్లీట్ చేపిస్తాం. రోజు 50 లాగా 10 రోజుల్లో వీ విల్ ఫినిష్ అరౌండ్ 500. అరౌండ్ 12 days మనం ఈ ప్రాసెస్లో కంప్లీట్గా .NET 4 modules వీళ్ళు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్. థ్యాంక్ యూ సార్. నువ్వేమన్నా చెప్పగలుగుతావా ఆడియన్స్కి? అంటే AGBSCలో వచ్చి PPharmacyలో వచ్చిన వాళ్ళ కోసం నువ్వేమైనా ఇన్పుట్ ఇవ్వగలుగుతావా? ఎవరైతే IT ఫీల్డ్కి రావాలి అని అనుకుంటున్నారో అగ్రికల్చర్ సైడ్ కానీ ఫార్మసీ కానీ డిగ్రీ అయినా సరే దే కెన్ కమ్ అండ్ దే కెన్ లర్న్ సాఫ్ట్వేర్ కోర్స్. బట్ ఏంటంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే త్వరగా రావాలి అంటే ఏది రాదు. మనం కష్టపడి నేర్చుకోవాలి. టైం పీరియడ్ ఎక్కువ పట్టచ్చు, తక్కువ పట్టచ్చు. తొందర పడకుండా ఓపిక ఉంటేనే IT ఫీల్డ్లో మనం అనేది ఇప్పుడు ఇక్కడ రాకేష్ దాంట్లో కూడా ఆడియన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10 నెలలు ఇప్పటికి ప్రిపరేషన్ పట్టింది సార్. 2 నెలలు తన పర్సనల్ రిజల్ట్స్లో లీవ్లో ఉన్నాడు. 8 months ప్రిపరేషన్ పట్టింది. ఎంత లేదని ఇంకో 2 నెలలు ఇంటర్వ్యూస్కి పడుతుంది అనుకుందాం, అంటే 10 months పడుతుంది. 10 months పట్టొచ్చు, 12 months పట్టొచ్చు. సో ఇలాంటి ఇంత పీరియడ్ని సెట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా IT వైపు రావచ్చు. చాలామందితో జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే మేము 4 నుంచి 6 నెలలు అని చెప్పినప్పుడే చెప్తాం, ఇది అప్రాక్సిమేట్ టైం మాత్రమే. 10 months పట్టొచ్చు, 12 months పట్టొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ హార్డ్ వర్క్ అండ్ గ్రాస్పింగ్, ఇవన్నీ డిపెండ్ అవుతుంది. కాబట్టి అక్కడ ఆ యొక్క పీరియడ్ 6 నెలలు అన్నక్కడ 10-12 నెలలు పట్టొచ్చు అని ముందే చెప్తున్నాం స్టూడెంట్స్కి. సో ఆ విధంగా టైం ఫ్రేమ్ చేసుకొని అంత టైం పెట్టుకొని వచ్చేవాళ్ళు డెఫినెట్గా IT వైపు ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.